అందరికీ నమస్కారం. మా పురాణామృతం ఛానల్కి స్వాగతం. ఇది కృష్ణా జిల్లా పెడన మండలంలో గొల్లాలపల్లి గ్రామంలో ఉన్నటువంటి రామాలయంలో జరిగినటువంటి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభోగంగా జరిగింది. సీతారామ కళ్యాణం తరువాత ఎంతో ఘనంగా అన్న సమారాధన చేశారు. కళ్యాణం చూద్దాం రండి. ఈ వివాహం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఎందుచేతంటే ఒక ఇల్లున్నా 10 ఇళ్ళున్నా ఇంటివాడు అనరు. పెళ్ళైన తర్వాత వాడు ఇంటివాడు అని అంటారు. ఈ కళ్యాణం అనేటువంటిది జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. అందుచేత మన పెద్దలందరూ కూడా యుక్త వయసు రాగానే మనందరికీ కళ్యాణాలు చేయటం జరుగుతుంది. సరే, ఇప్పుడు రామచంద్రమూర్తికి ప్రతి సంవత్సరం ఎందుకు కళ్యాణం చేయాలి, అసలు ఈ కళ్యాణం చేయడంలో విశేషం ఏమిటి, ఇది అర్థం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో వాళ్ళకి విఘ్నాధిపత్యాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. సరే, కుమారస్వామికి అంశవాహనం, ఈ కథ అంతా మనకు తెలుసు. కానీ మళ్ళీ గుర్తు చేసుకుందాం. మనం వినాయకుడికి ఎలుక వాహనం. కుమారస్వామి చాలా ఆనందంగా ఉన్నాడు. నాకు నెమలి వాహనం ఉంది, రయ్యను ర్యాకెట్ లాగా వెళ్ళి తిరిగేసి వస్తాను, నేనే ముందు వచ్చేస్తాను అనుకున్నాడు ఆయన. సరే, పోటీ ప్రారంభించాడు. వినాయకుడికి ఏం చేయాలో అర్థం కాల. అందుకే వినాయకుడికి బుద్ధి సిద్ధి అనేటువంటి 2 వరాలు ఉన్నాయి ఆయనకి. ఏ పనినైనా సాధించాలంటే మనం బుద్ధిని ఉపయోగించాలి. తెలివిగా ఏ పని చేస్తే అది విజయవంతం అవుతుంది. తెలివి లేకుండా ఏ పని చేసినా అందులో కొంచెం నష్టపోవడం జరుగుతుంది. అంటే ఏ పని చేసినా ముందు తెలివిగా ఆలోచించమని చెప్తారు. వినాయకుడు ఏం చేశాడంటే, నాకు ఎలుక వాహనం ఉంది కదా, ఈ ఎలుక వాహనంతో నేను 3 లోకాలు తిరిగి రావాలంటే చాలా లేట్ అయిపోద్ది, ఎలా చేయాలి అని చెప్పేసి అనుకొని ఆయన ఒక ఆలోచన చేశాడు. అసలు ఈ ముల్లోకాలన్నీ ఎక్కడున్నాయి? పార్వతీ పరమేశ్వరులే ముల్లోకాలు కదా, సర్వం వాళ్లే కాబట్టి వాళ్ళ చుట్టూ తిరిగితే సరిపోతుందని చెప్పేసి పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. నవగ్రహాలు అష్టదిక్పాలకులని ఆహ్వానించడం కళ్యాణంలో ఇది 2వ ఘట్టం. మనందరూ సావధానంగా పంతులు గారు వాడు సూర్యుడు లేకపోతే అసలు ఈ సృష్టి లేదు. అందుచేత సూర్య భగవానుడు ఆయన దయ వల్ల మనకి పంటలు పండుతూ ఉంటాయి. ఇవన్నీ ఆహారం మనకు అందుతూ ఉంటుంది. మన జీవనం చక్కగా సాగాలంటే సూర్యుడికి ప్రతిరోజు నమస్కారం చేయాలి. ఆరోగ్య ప్రదాత అయిన సూర్య భగవానుడు
సూర్యుడు లేకపోతే ఆరోగ్యం ఉండదు. అంచేత ఒకసారి చూడండి, బాగా వర్షాకాలంలో ముసుగులు పెట్టినప్పుడు అందరికీ జ్వరాలు వస్తూ ఉంటాయి. ఎందుచేతంటే సరైనటువంటి సూర్యరశ్మి లేకపోవడం వల్ల ఆరోగ్యంలో కూడా తేడాలు వస్తూ ఉంటాయి. అందుచేత నవగ్రహాలలో ప్రధానమైనటువంటి వాడు సూర్యుడు. ఆ తర్వాత అందరూ కూడా అయితే మిగతా గ్రహాలు ప్రధానం కాదా అంటే అవి కూడా ప్రధానమే. అన్ని గ్రహాలని కూడా మనం గౌరవిస్తూ ఆదరిస్తూ ఉండాలి, నమస్కరిస్తూ ఉండాలి. అలాగే ఆఖరణ శనిదేవ మహారాజు ఉంటాడు. శనిదేవుని కూడా మనం నమస్కరిస్తూ ఉండాలి. ఎందుచేతనంటే ఆయన చాలా శక్తివంతుడు. ఏదైనా చేయగల శక్తి వరాన్ని పొందాడు ఆయన. ఈశ్వరుడి కంటే కూడా శక్తి కలవాడట శనీశ్వరుడు. ఒకసారి ఆగ్నేయం ఇలా 4 దిక్కులు ఉంటాయి. ఆ 4 మధ్యలో మళ్ళీ ఇంకొక 4 దిక్కులు ఉంటాయి. ఆ అష్ట దిక్పాలకుల్ని కూడా మనం ఆహ్వానం చేయడం జరిగింది. ఇప్పుడు కంకణ ధారణం జరుగుతుంది. మనం కళ్యాణం నిర్వహించడానికి కంకణం కట్టుకున్నాం. ఇదే కంకణం కట్టుకోవడం అంటారు. ఇది అలాగే సీతమ్మ వారు అయోనిజ, మామూలుగా అందరూ జన్మించినట్టు ఆవిడ జన్మించలేదు. భూమిలోంచి ఉద్భవించింది. భూజ అంటారు. భూమిలోంచి పుట్టింది ఆవిడ. ఆవిడ మామూలు స్త్రీ కాదు. ఈ ప్రకృతి అంతా కలిపి ఆ జగన్మాత, గాయత్రి మాత, ఆ లక్ష్మీ మాత అంశంతో ఆవిడ భూమిలోంచి ఉద్భవించింది. ఉద్భవించినప్పుడు జనక మహారాజుకు దొరికింది ఆవిడ. జనక మహారాజు అంటే ఇప్పుడు దాదాపుగా టిబెట్, నేపాల్ దగ్గరలో అక్కడ మహారాజుగా ఉండేటువంటి వాడు జనక మహారాజు. ఆయన వ్యవసాయం చేద్దామని చెప్పేసి వ్యవసాయం ప్రారంభించేటప్పుడు మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించేటటువంటిప్పుడు పెద్దవాళ్ళని తీసుకొచ్చి ప్రారంభం చేస్తూ ఉంటాం కదా. అలాగే అక్కడ రైతులందరూ వ్యవసాయం చేయడానికి ఆ జనక మహారాజుని మొట్టమొదటిగా కొంచెం నాగలు పెట్టుకోమయ్యా, ఓ ఫోటో తీసుకుంటాం, అది నెట్లో పెట్టుకుంటాం అన్నారు. ఆ జనక మహారాజు నాగలు పట్టుకుని అలా దున్నుతూ ఉంటే భూమిలోంచి ఒక శిశువు, చిన్న పిల్ల ఉద్భవించిందనమాట. ఆమెను బిడ్డగా భావించి, అయ్యో మనకి భగవంతుడు ఇచ్చినటువంటి సంతానం ఇది అని చెప్పేసి ఆ జనక మహారాజు జానకీదేవిని అల్లారు ముద్దుగా పెంచాడట. జనకుడు పెంచాడు కాబట్టి జానకి అనే నామం వచ్చింది ఆవిడికి. ఆవిడ ఇంతకీ ఎవరు? ఆదిశక్తి పరామాత గాయత్రి మాత, ఈ సృష్టికి మూలమైనటువంటి తల్లి. ఆమె మామూలుగా పుట్టినటువంటిది కాదు, జగన్మాత అన్నమాట. ఆమె మానవ శరీరం ధరించింది. మనల్ని అందరినీ ఉద్ధరించడానికి జానకి రూపంలో మనకి వచ్చిందనమాట. ఆ జనక మహారాజు అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నాడు. జనక మహారాజుకి తెలుసు ఈమె జగన్మాత, ఈమెకు తగినటువంటి భర్తను నేను తేగలనో లేదో అని కొంత చింతపడ్డాట. ఆ జనక మహారాజు ఇంట్లోనే శివధనస్సు అనేటువంటిది ఒకటి ఉన్నదనమాట. ఆ శివుడు ఒకసారి శివధనుస్సు మహారాజు వంశానికి ఇచ్చారు. ఆ శివధనుస్సుని ఎవరు ఎత్తలేరు. కొన్ని టన్నుల బరువు ఉంటుందన్నమాట ఆ శివధనుస్సు. ఆ శివధనుస్సుని ఎత్తాలంటే చాలా కష్టమైనటువంటి పని. అది చాలా బరువు ఉంటుంది. అప్పుడు జనక మహారాజు అనుకున్నట్ట, ఈమె లోకమాత, శక్తిమాత, జగన్మాత, ఈమెను వివాహం చేసుకునేటువంటి వాడు చాలా శక్తివంతుడై ఉండాలి. అందుచేతనే ఈ శివధనస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో ఆయనకిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడు శపథం చేసేట. ఈ అల్లారు ముద్దుగా పెరిగినటువంటి జానకి పెరిగి పెద్దదయింది. అప్పుడు అందరికీ ప్రకటన చేశాడు, ఈ శివధనుస్సుని ఎవరైతే పైకి ఎత్తి ఎక్కువ పెడతారో వారికి
నా పుత్రికనికి వివాహం చేస్తానని జనక మహారాజు చెప్పడం జరిగింది. సరే, ఈ శివధనుస్సుని ఎక్కుపెట్టేటువంటి వీరుడు ఎక్కడున్నాడు అని ఎవరు ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు విశ్వామిత్రుడు దివ్య దృష్టితో చూశాడు. విశ్వామిత్రుడు అంటే లోక కళ్యాణం కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి మహాముని. ఆయన ముత్తాత నాభాగుడు. ఈ నాభాగుడు అనేటువంటి ఆయన శ్రీరామచంద్రమూర్తి గారికి ముత్తాత అనమాట. అలా ముత్తాత కాడి నుంచి ఈ గోత్రం చదవడం జరుగుతుంది. 3 వంశాలు చదువుతారు. శ్రీరామచంద్రమూర్తి 27వ తరం వాడు అని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇక ఆయన గోత్రం ఎలా వచ్చిందో, ఆయన వంశం ఎలా వచ్చిందో మనం సమయం వచ్చినప్పుడు చదువుకుందాం. తెలుసుకుందాం. ఈ సృష్టి యావత్ అవ్యక్తం, కనపడినటువంటి అవ్యక్తం ఉండి ముందుగా చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించారు. ఆ తర్వాత మరీచుడు, కశ్యపుడు, సూర్యుడు, మనువు, ఇక్ష్వాకుడు, కుక్షి, అంటే ఇవన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తి గారి. వెంకటేశ్వర గారు ఒకసారి రావాలి, కొబ్బరి బొండాలు తీసుకురండి. ఈ రామచంద్రమూర్తికి ఉన్నటువంటి పూర్వ వంశస్థులు వాళ్ళ తాత ముత్తాతలు చరిత్ర మనం ఒకసారి తెలుసుకుందాం. మొట్టమొదటిగా బ్రహ్మగారట, ఆ తర్వాత మరీచి, కశ్యపుడు, సూర్యుడు, మనువు, ఇక్ష్వాకుడు. అందుకనే ఇక్ష్వాక కుల తిలక అని కూడా మనకి రామచంద్రమూర్తిని కొలుస్తూ ఉంటాం. ఇక్ష్వాకుడు అనేటువంటి ఆయన రామచంద్రమూర్తి కంటే కూడా పరిపాలించారన్నమాట. ఆ తర్వాత కుక్షి, వికుక్షి, బాగుడు, అనర్యుడు, పృథువు, త్రిశంకుడు, దుందుమారుడు, మాంధాత, సుబంధ, ధ్రువ, అలాగే భరతుడు, అసితుడు, సగర చక్రవర్తి. సగర చక్రవర్తి అని పూర్వకాలం ఒక ఆయన ఉండేవాడు. ఆ సగర చక్రవర్తి ఈ సముద్రాలన్నీ కూడా ఆయన తవ్వించాడట. చూడండి అంత విచిత్రంగా ఉంది. ఆ తర్వాత అసమంజసుడు, అసువంతుడు, దిలీపుడు, భగీరథుడు. భగీరథుడు అంటే గంగానదిని, ఆకాశం నుండి గంగానదిని భూమికి తీసుకొచ్చినటువంటి వాడు భగీరథుడు. అలాగే తర్వాత దిలీపుడు. వీళ్ళందరూ కూడా శ్రీరామచంద్రమూర్తికి తాతలు అన్నమాట. భగీరథుడు, కుచ్చుడు, రఘుడు, ప్రవృతుడు, కల్మషపాదుడు, శంఖరుడు, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, శీఘ్రకుడు, మరువు, ప్రసున్యసుడు, అంబరీషుడు, నహుషుడు, యయాతి. ఆ తర్వాత నాభాగుడు, అజుడు. తర్వాత అజుడికి పుట్టినటువంటి వాడు దశరథ మహారాజు. దశరథ మహారాజుకి పుత్రులు లేకపోతే అప్పుడు పుత్రకామేష్టి యాగం చేస్తే దశరథ మహారాజుకి శ్రీరామచంద్రుడు జన్మించారన్నమాట. ఆయనతో పాటు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు నలుగురు కూడా ఆ దశరథ మహారాజుకి సంతానం కలిగారు. ఘోర పాతకాది మన పాపాలను నశించుకోవడానికి మనం ఇటు 10 తరాలు అటు 10 తరాలు కూడా ధన్యత చెందడానికి, పాపాలన్నీ నశించుకోవడానికి కన్యాదానం చేయాలట. కన్యాదానం అంటే ఆడపిల్లని మనం ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయాలి. దాన్ని కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తూ ఉంటాం. దానిలో ఒక విశేషం ఏమిటంటే ఈ సృష్టిని ఇంకా వృద్ధి చేస్తూ ఉంటాం అన్నమాట. కన్యను మనం ఎవరికైతే ఒక మంచి పెళ్లి కొడుకుని చూసి మనం ఇస్తామో వాళ్ళిద్దరూ కూడా చక్కగా కాపురం చేసి పిల్లల్ని కంట వాళ్ళు సంతానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే దినదినాభివృద్ధి చెందుతూ ఈ సృష్టి అంతా కూడా బాగా విశాలంగా అవడానికి, ఎక్కువ మంది జనం ఉండడానికి, సృష్టికి మూలాధారమైనటువంటిది
కన్య కాబట్టి కన్యాదాన మహోత్సవం చేయడం వల్ల అటు 10 తరాలు ఇటు 10 తరాలు కూడా పాపాలన్నీ నశించి పుణ్యాలను పొందుతూ ఉంటారు అన్నమాట. మనకి ఘోరమైనటువంటి నరకాలను కూడా తప్పించుకోవాలంటే ఈ కన్యాదానం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. అందుకే ప్రతి వాళ్ళు కూడా ఆడపిల్ల ఉంటే చాలు అని తప్పిస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచించి మనం మన పిల్లని ఇంకొక ఇంటికి ఇస్తాం. ఆమె వెళ్ళిన తర్వాత సుఖపడాలనేటువంటి ఆలోచనతో మనం ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారమే. అలాగే జనక మహారాజు కూడా ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడ శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు ఆయన యజ్ఞ ఫలితంగా ఆవిర్భవించాడు. విష్ణు మహామూర్తి శ్రీ మహావిష్ణువే రామావతారం ధరించాడని ఎవరికీ తెలియదు. రాముడు మామూలుగా దశరథ మహారాజు కొడుకని అందరూ అనుకుంటారు. కానీ ఆయన లోకాన్ని ఉద్ధరించేటువంటి మహావిష్ణువు అంశ అని చాలా మందికి అప్పుడు తెలియలేదు, తర్వాత తెలుసుకున్నారు. రాముడు పుట్టిన తర్వాత వశిష్ఠ మహాముని దగ్గర విద్యను అభ్యసించాడు. పూర్వకాలం విద్య అంటే ఏమిటంటే చదువుకోవడం అంటే ఏమిటంటే వేదాలు చదువుకోవడం, ఉపనిషత్తులు చదువుకోవడం, అలాగే మన బ్రహ్మపురాణం ఇవన్నీ కూడా బ్రహ్మసూత్రాలు ఇవన్నీ నేర్చుకోవడం పూర్వకాలం ఉండేటువంటిది అనమాట. ఆ వేద విద్య విలువిద్య రాజుగా దేశాన్ని రక్షించడానికి విలువిద్య అంటే బాణాలు వేయడం, శత్రువుల్ని సంహరించడం. దానిలో శస్త్రాలు అస్త్రాలు ఉంటాయి. ఆ అస్త్రాలు ఎలాంటివంటే ఇప్పుడు ఆటం బాంబులు లాంటివి అప్పుడు కూడా అలాగే ఉండేవి. ఎలాంటి శత్రువునైనా నిరోధించడానికి చంపడానికి కావలసినటువంటి అస్త్ర శస్త్రాలన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠ మహారాజు దగ్గర నేర్చుకున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఒక యాగం చేయదలిచి యాగాన్ని పాడు చేస్తున్నటువంటి మారుచి ఆ రాక్షసులు ఏం చేస్తున్నారంటే యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు. యజ్ఞం అంటే ఏమిటంటే 10 మందికి ఉపయోగపడేటువంటి పని యజ్ఞం. ఇప్పుడు ఎవరు ఏది చేసినా మంచికి పని చేసేటువంటి దాన్ని యజ్ఞం అంటాం. యజ్ఞం అంటే ఏదో మామూలుగా వృత్తికలతో చేసేటువంటిదే కాకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి పని చేసేటువంటిది ఏదైనా యజ్ఞం కింద వస్తుంది అనమాట. అప్పుడు విశ్వామిత్రుడు ఆ యజ్ఞం చేస్తే సకాలంలో వర్షాలు పడతాయి, పిల్లా పాపలతో అందరూ ఆనందంగా ఉంటారనేటువంటి ఉద్దేశంతో ఆ యజ్ఞాన్ని చేయదలిచినప్పుడు మారీచుడు సుబాహుడు అనేటువంటి రాక్షసులు ఆ యజ్ఞాన్ని పాడు చేస్తూ ఉన్నారన్నమాట. ఆ యజ్ఞాన్ని ఎవరైతే రక్షించగలరో అని ఆలోచించి విశ్వామిత్రుడు దివ్య దృష్టిలో చూస్తే రామచంద్రమూర్తి ఒకడే ఆయన ఈ లోకాన్ని రక్షించగలడు, నా యజ్ఞాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చగలడని ఆలోచించి ఆ విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు. అయ్యా దశరథ మహారాజా, నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, లోక కళ్యాణం కోసం, ప్రజలందరూ క్షేమంగా ఉండడం కోసం నేను యజ్ఞం తలపెట్టాను. ఆ యజ్ఞాన్ని రక్షించడానికి రామచంద్రమూర్తి నాకు పంపించమన్నాను. మొట్టమొదటి దశరథ మహారాజు కొంచెం బాధపడినప్పటికీ వశిష్ఠ మహారాజు చెప్పగా పంపించమే ఏం పర్వాలేదని చెప్పి అంటే అప్పుడు రామచంద్రమూర్తిని ఆ విశ్వామిత్రుని కూడా పంపించడం జరిగింది. ఆ రామచంద్రమూర్తి కూడా లక్ష్మణ స్వామి కూడా నేను వెళ్తానన్నాడు. అలాగే ఇద్దరు కూడా విశ్వామిత్రుడు కూడా వెళ్ళారు. ఆ వెళ్ళే దారిలోనే ఎన్నో అద్భుతాలు జరిగాయి. రామాయణం మనకి ఎన్నో చెప్తుంది అద్భుతాలు. అలాగే ఒక తాటకిని సంహరించడం, అలాగే అనేక విద్యలు విశ్వామిత్రుడు నేర్పించాడు. యజ్ఞాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చారు. యజ్ఞం పూర్తయింది, దేవతలందరూ సంతోషించారు. అప్పటి నుంచి కూడా సకాలంలో వర్షాలు పడ్డాయి, పంటలు బాగా పండాయి. అప్పుడు అందరూ సుభిక్షంగా అందరూ ఆనందంగా ఉన్నారు. ఎవరు కూడా విచారంతో లేరు. అసలు అప్పట్లో రోగాలు కూడా లేవట, అందరికీ ఆనందంగా ఉండేవాడు. అదే రామరాజ్యం అంటారు. అదే చంద్రమూర్తి అయ్యా సీతాదేవిని పెళ్లి చేసుకోవాలి కానీ ఆయన పెళ్లి చేసుకుంటానని అల్లా. ఈ పెళ్లి విషయం నాకు సంబంధం కాదయ్యా, నన్ను కన్నటువంటి తల్లిదండ్రులు దశరథ మహారాజు, కౌసల్య, కైకేయి, సుమిత్ర వాళ్ళు నిర్ణయించాలి అని చెప్పేసి భీష్మించి కూర్చున్నాడు.
శివధనుసు ఎక్కుపెట్టాడు విడిచాడు కానీ పెళ్లికి మాత్రం ఇష్టపడలే. అప్పుడు ఏం చేశారు పెద్దలందరూ కలిసి మళ్ళీ దశరథ మహారాజు దగ్గరికి వచ్చారు. అక్కడ దశరథ మహారాజుకి వాళ్ళ యొక్క గోత్రాలు వీళ్ళ యొక్క గోత్రాలు అన్నీ కూడా చెప్పి నచ్చ చెప్పి వాళ్ళ యొక్క లోపాలు వీళ్ళ యొక్క లోపాలు ప్రతి వాళ్ళలో లోపాలు ఉంటాయి అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అప్పటికి దశరథ మహారాజు ఒప్పుకున్నాడు అనమాట పెళ్లి చేయడానికి. అప్పుడు దశరథ మహారాజు పెళ్లి చేయడానికి ఒప్పుకొని అప్పుడు సీతారామచంద్రమూర్తి వారికి వివాహం జరిపించడం జరిగింది. సరే అక్కడ బాగానే ఉంది. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది కదండి. మరి ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం ఈ వివాహం ఎందుకు చేయాలి అనేటువంటి సమస్య మనకు రావచ్చు. రాముడికి పెళ్లి చేసినంత మాత్రానే మనకి ఏమన్నా కలిసి వస్తుందా అంటే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి అర్థం ఉంది. ఈ ప్రకృతి అంతా కూడా అమ్మవారు అంటారు. ఈ ప్రకృతి ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా అమ్మవారు. వీటన్నింటినీ పరిపాలించేటువంటి వాడు పురుషుడు, పరమాత్మ స్వరూపుడు. పరమాత్మ అంటే దేవుడు. దేవుడు ఎవరికి కనిపించడు. కనిపించేటువంటి వాడు దేవుడే కాదు. ఇప్పుడు పంతులు గారు ఇప్పుడు మాంగళ్య పూజ జరుగుతుంది. అందరూ ఇదే ఉండండి. మన వివాహంలో మాంగళ్యం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. మంగళసూత్రం. ఆ మంగళసూత్రం ముందు మంగళసూత్రానికి పూజ జరిపి ఆ తర్వాత రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ధారణ చేస్తారు. సువాసనీ జన్మ ప్రాప్త్యర్థం దేవో మాంగళ్య సూత్రధారణం కరిష్యే. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురవే నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచ్యై నమః. ఓం శుచే నమః. ఓం స్వహాయ నమః. ఓం సురాయ నమః. ఓం సురాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం వివర్తే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం నిత్యే నమః. ఓం రమాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుదారిణ్యే నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షే నమః. ఓం క్రోధసంభవే నమః. ఓం అనుగ్రహపదాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం మధుగాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం కృష్ణవే నమః. ఓం లోకధోక వినాశిన్యే నమః. ఓం ధర్మహృదయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం